పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, టై, బెల్ట్, కాళ్లకు తొడుగునేటువంటి సాక్సులు కూడా ఈరోజు ఈ ప్రైవేట్ పాఠశాలలో అమ్ముతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. గతంలో అనేక మార్లు జిల్లా అధికారులకు కంప్లైంట్ ఇచ్చాం. అయ్యా అధికారులు, డిఓ గారు, ఎంఓ గారు, జిల్లాలో 121 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రైవేటు పాఠశాలలు మొత్తం కూడా ఈరోజు వ్యాపారం చేస్తా ఉన్నాయి. వీరిపైన చర్యలు తీసుకోవాలని అనేక సార్లు ఉద్యమాలు చేయడం జరిగింది. గతంలో కూడా మొన్న ఏకశిలలో ఎంఓ గారు వెళ్లి సీజ్ చేశారు. కానీ 2 రోజుల తర్వాతే మళ్ళా వాళ్ళు యథాయచ్చగా మళ్ళా ఈరోజు పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎన్నిసార్లు కూడా కంప్లైంట్ ఇచ్చినా ఈరోజు కలెక్టర్ పట్టించుకోవట్లేదు, జిల్లా డిఓ గారు పట్టించుకోవట్లేదు. వీళ్ళకి ఏమైనా ప్రైవేటు పాఠశాల నుంచి ఏమైనా డబ్బులు పోతున్నాయా, ఏమైనా ముడుపులు అందుతున్నాయా అనేసి మేము ఈ విధంగా ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి వీళ్ళపైన చర్యలు తీసుకొని తక్షణమే ఈ పాఠశాల, ఫాతిమా పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మేము విద్యా వ్యాపారం చేయట్లేదు, మేము తక్కువ ఖర్చులకి, తక్కువ ఫీజులకి ఈరోజు మేము వాళ్ళకి చదువు చెప్తామని చెప్తున్నారు. కానీ విద్య ఇది పాఠశాల లాగా లేదు. ఈరోజు ఒక ప్రైవేటు చెందినటువంటి బట్టల దుకాణం లాగా ఉంది. తక్షణం ఎంఓ గారు ఇక్కడ ఉన్నటువంటి టై, బెల్ట్, పాఠ్య పుస్తకాలు అన్నింటినీ సీజ్ చేయాలా, వీళ్ళ గుర్తింపు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.